హలో గాయ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు బీరకాయ తెల్లపిండి ఎలా చేయాలో చేసేద్దాం రండి. ముందుగా బీరకాయ ముక్కలు కోసుకుని ఉంచుకోవాలి. ఒక గిన్నెలో బీరకాయ ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసి వాటర్ వేసి ఉడికించుకోవాలి. బీరకాయ ముక్కలు మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. కొద్దిగా చిటికెడు పసుపు వేసుకొని తగినంత సాల్ట్ వేసుకుని ఇప్పుడు దగ్గరికి అయ్యాక తెల్లపిండి వేసేసుకుందాం. తెల్లపిండి నెమ్మదిగా వేసుకుని ఉండలు కట్టకుండా కలుపుకుందాం. కలిపేసుకుంటే బాగా దగ్గరికి అవుతుందండి. బాగా దగ్గరికి అయ్యాక ఈలోగా పోపులు తీసేసుకొని పెనం మీద ఆయిల్ వేసి వెల్లుల్లి రేకలు వేయాలి. వెల్లుల్లి రేకలు వేసుకుని శనగపప్పు, సాయమినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరగాయలు, ఎల్లుల్లిపాయలు అన్నీ వేయించుకొని తెల్లపిండి బీరకాయలో వేసేయడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. కార్తీక మాసం కదా, ఇలాంటివన్నీ ట్రై చేయండి, చాలా బాగుంటాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. మరి ఇన్ని వంటలు చూడడానికి ఫాలో చేసేయండి. మరి లైక్ చేయండి, షేర్ చేయండి.